అనిగనగా ఒక రాజు సినిమా అయితే చూసామచ్చా. అనిగనగా రాజు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఓకే భయ్య, బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా అంతా నవీన్ ఫుల్సిటీ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా స్టోరీ సగం కొత్తగా ఉంది, ఇంకో సగం పాతగానే ఉంది, అంటే రెగ్యులర్గానే ఉంది. నవీన్ ఫుల్సిటీ సినిమా అంతా ఆక్యుపై చేస్తారు. మీలో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళకన్నా మన నవీన్ ఫుల్సిటీకే ఎక్కువ స్కోప్ ఉన్నట్టు. డైలాగ్స్ అవ్వచ్చు, కామెడీ పంచెస్ అవ్వచ్చు, అన్నీ మన నవీన్ ఫుల్సిటీ మీదే ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళకి ఓకే, వాళ్ళు కూడా బాగా చేశారు. బుల్లిరాజ్ కూడా సినిమాలో చాలా బాగా చేశాడు. ఇంకా సినిమాలో ఒక పక్క నవీన్ ఫుల్సిటీ, మరో పక్క మీనాక్షి చౌదరి తన గ్లామర్తో ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలతోనూ చాలా పద్ధతిగాను సూపర్గా ఉంది. ఆ గెటప్ కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాలో కొన్ని సీన్స్ అయితే రొటీన్గా అనిపిస్తాయి. మనం అప్పటి నుంచో ఒకటి చూస్తూనే ఉన్నాము. అంటే మామాలు సవాలు అలాగా మనం అదే రావు రమేష్ సీన్లన్నీ అంత కొత్తగా ఏం లేవు, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. అయినా ఓకే, నవీన్ ఫుల్సిటీ అవేవి లేకుండా తన కామెడీతో సినిమాని అలా అలా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా సాంగ్స్ బిజియం కూడా బాగున్నాయి. ఇంకా లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మనం ఆంధ్రాలో ఉన్నట్టు ఫీల్ అయితే వస్తుంది. లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఖర్చు పెట్టారు. మనకి స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది సినిమాకి చాలా బాగా ఖర్చు పెట్టారు అని. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఏం లేదు భయ్య, నవీన్ ఫుల్సిటీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవీన్ ఫుల్సిటీయే తన కామెడీతో చాలా బాగా ఎంగేజ్ చేశాడు. ఇంకా నా రేటింగ్ అయితే 3/5. సినిమా ఈ పంటకి మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చిరంజీవి సినిమానా ఈ సినిమా అంటే రెండు సినిమాలు చాలా బాగున్నాయి. రెండు సినిమాలకి దయచేసి కంపేర్ చేయకండి, ఎందుకంటే రెండు బాగున్నాయి. రెండు మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలే. మనం రెండు సినిమాలని చూడాలి, అలానే ఎంకరేజ్ చేయాలి. నేనైతే రెండు సినిమాలు చూసాను కాబట్టి నాకు రెండు సినిమాలు చాలా బాగా నచ్చాయి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.